సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏమిటి, కంప్లీట్ కథ అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగా డిఎస్సి ఇవ్వాలి, మంత్రి బొత్సాకు ఏపీ నిరుద్యోగ జేఏసీ వినతి. సీఎం జగన్ హామీ మేరకు మెగా డిఎస్సి హామీ ఇవ్వాలని ఆ దిశగా శుక్రవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ కలిసి వినతపత్రం అందజేశారు. మిమ్మల్ని నమ్మి ఓటేశాం, అన్యాయం చేయొద్దని అన్నారు. కానిస్టేబుల్ రాత పరీక్షల్లో లోపాలు ఉన్న ప్రశ్నలను గుర్తించి సమయం సరిపోక అర్హత కోల్పోయిన అభ్యర్థులను తదితర పరీక్షలకు అనుమతించేందుకు గ్రేస్ మార్కులు వేయాలన్నారు. మిగిలిన అన్ని నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో 3,320 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, గ్రూప్ 1, గ్రూప్ 2 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం మరొక 1,00,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనరల్ అభ్యర్థులకు వయో పరిమితి అంటే ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి 42 సంవత్సరాల గరిష్ట వయో పరిమితి కింద ఇచ్చారు. దీన్ని 47 సంవత్సరాలకి పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ల విడుదల జాప్యంలో తీవ్ర జాప్యం చేసింది కనుక ఖచ్చితంగా ఈ వయో పరిమితికి సంబంధించి కూడా ప్రభుత్వం పొడిగించవలసిన అవసరం అయితే ఉంది. ఇక నిన్నటి నుంచి ఒక మెసేజ్ అయితే మాత్రం వాట్సాప్ గ్రూపుల్లో ఫ్లాష్ అంటూ చక్కర్లు కొడుతూ ఉంది. ఫిబ్రవరిలో ఏపీ డిఎస్సి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8,000కు పైగా పోస్టులతో డిఎస్సి నిర్వహిస్తుందని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు, అధికారిక సమాచారం అయితే లేదు. ఒక పక్క ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావాల్సి ఉంది. నోటిఫికేషన్కి సంబంధించి అదిగో ఇదిగో అంటూ 4.5 సంవత్సరాల నుంచి ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోసమైనా మెగా డిఎస్సికి సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ క్యాబినెట్లో ఖచ్చితంగా ఆమోదం పొంది నోటిఫికేషన్ విడుదల కావాల్సిన అవసరం అయితే ఉంది. నేడే క్యాబినెట్ భేటీ, పెన్షన్ పెంపు, తుఫాన్ పరిహారం, విశాఖ అంశంపై చర్చ, అజెండాలో మరికొన్ని కీలక అంశాలంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. మెయిన్గా నిరుద్యోగ సమస్య గురించి కూడా డిస్కస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఏదైతే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి హామీ ఇచ్చారో మెయిన్గా ఈ టీచర్ పోస్టుల భర్తీ అంశాన్ని ప్రస్తావించవలసిన అవసరం అయితే ఉంది. తక్షణమే నోటిఫికేషన్ అయితే విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకు వస్తున్న సమాచారం ఏందయ్యా అంటే టెట్తో కలిపి డిఎస్సిని నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. చూడాలి, దీనికి సంబంధించి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా తక్షణమే నోటిఫికేషన్ని జారీ చేయవలసిన అవసరం అయితే ఉంది. టెట్ మరియు డిఎస్సిని కలిపి నోటిఫికేషన్ విడుదల చేసి 60 రోజుల పక్కా షెడ్యూల్ ప్రకారం 60 రోజుల సమయం ఇచ్చిన తర్వాత పరీక్షలను పకడ్బందీగా పూర్తి చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు క్యాబినెట్లో ఏం అలజడి జరుగుతుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్ 10th సంబంధించిన పరీక్షల షెడ్యూల్ అయితే రావడం జరిగింది. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ నిర్వహణ, మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పరీక్షలు రాయనున్న 6,20,000 మంది విద్యార్థులు, ఇంటర్ పరీక్షలు రాయనున్న 10 లక్షల విద్యార్థులు అంటూ దీనికి సంబంధించి ఒక స్పెషల్ కథనం అయితే రావడం జరిగింది. అసలు మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంది, 10వ తరగతికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చూద్దాం. మనకి 10 ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ని అయితే ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ మనకి 10వ తరగతి పరీక్షలు అనేవి ఉదయం 9:30 నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి ఉదయం 9 గంటలకే స్టార్ట్ కావడం జరుగుతాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ మీరు ఇక్కడ చూడొచ్చు. 1/3/2024 సెకండ్ లాంగ్వేజ్ 1 జరుగుతుందంటే సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళకి సాంస్క్రిట్, తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 4 మార్చిన ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 6వ తారీఖున మ్యాథమెటిక్స్. ఇక్కడ మీరు కంప్లీట్గా చెక్ చేసుకోండి. మొత్తం ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించిన కంప్లీట్ ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి సెకండ్ ఇయర్కి సంబంధించి 2 మార్చిన సాంస్క్రిట్ తెలుగు ఎగ్జామ్, 5 మార్చిన ఇంగ్లీష్ ఎగ్జామ్,
ఈ విధంగా కంప్లీట్గా ఏ రోజున ఏమేమి ఎగ్జామ్ జరుగుతుంది అనేది కంప్లీట్గా మనకి ఇచ్చున్నారు. ఎంపీసీ వాళ్ళకి సంబంధించి, బైపీసీ వాళ్ళకి సంబంధించి, సిఈసీ వాళ్ళకి సంబంధించి. ఇక 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలాంటి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మార్చ్ 18వ తారీఖున ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 గ్రూప్ ఏ అంటూ మనకి ఇచ్చారు. 18వ తారీఖున ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 కంపోజిస్ట్ కోర్స్. ఇక్కడ మీరు ఏదైతే 10వ తరగతిలో చదువుతున్న స్పెషలైజేషన్లు తీసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఉంటాయి. 19వ తారీఖు మార్చి వచ్చేసరికి సెకండ్ లాంగ్వేజ్ అంటే తెలుగు. మనకి 20 మార్చిన ఇంగ్లీష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజికల్ సైన్స్, మార్చి 27వ తారీఖున సోషల్ స్టడీస్. ఈ విధంగా మనకి 10వ తరగతికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీన్ని కంప్లీట్గా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన కంప్లీట్ ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్. ఓకే గైస్, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.